కాలము నీ వరమే ఉన్నామంటే నీ వరమే ఉన్నామంటే నీ కృపయే. అందరు ఆకాశం వైపు చేతులెత్తి దగ్గరగా చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని స్తుతించండి. స్తోత్రం స్తోత్రం అనుగ్రహమే ఆయుష్కాలం నీ వరమే. అలాగే ఆకాశం వైపు చేతులెత్తి చిన్న ప్రార్థన చేస్తూ జీవిస్తున్నామంటే ఆయన కృప, బ్రతికి ఉన్నామంటే ఆయన కృప, హల్లెలూయా సమస్తము సమకూర్చి హల్లెలూయా దేవుడు మనకు ఇస్తున్నాడంటే ఆయన కృప. ఎవరు మౌనం ఉండకూడదు. ఆయన చేసిన కార్యాలు తలంచుచు ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుందాం. ఎవరు మౌనం ఉండకూడదు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీతో నాతో మనందరితో దైవజనంతో సూటిగా తేటగా మాట్లాడబోతూ ఉన్నాడు. ఎవరైతే బంధకాలతో వచ్చి ఉన్నారో, ఎవరైతే ఇబ్బందులు ఇరుకులతో వచ్చి ఉన్నారో, ఎవరైతే అనారోగ్యాలతో వచ్చి ఉన్నారో, ఇదిగో విశ్వసించండి. ఈ రాత్రికాల సమయంలో దేవుని మాట వెల్లడి తోడనే, దేవుని మాట వెల్లడి తోడనే గొప్ప కార్యాలు మీ జీవితాలలో జరిగించబోతున్నాడు. గొప్ప కార్యాలు మీ జీవితాలలో జరిగించబోతున్నాడు. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రము కలుగునుగా. దైవజనులు ప్రభుదాస్ అన్న గారిని బట్టి, జ్యోతికను బట్టి వందనాలు. మరి సంఘ బిడ్డలు, హోరే పరిచర్య బిడ్డలను బట్టి వందనాలు. ఈ గ్రామాన్ని నువ్వు దీవించబోతున్నావు, ఆశీర్వదించబోతున్నావు. గ్రామ ప్రజలను వర్ధిల్ల చేయబోతున్నావు. వీరి పాడి పంటలు, పశువులు నైనా ప్రజలను ఆశీర్వాదం కొరకే సభలో వచ్చిన ప్రతి ప్రజలు నీ వాక్యం చేత తాకబడబోతున్నందుకై వందనాలు. బలమైన మీ శక్తి ప్రజలు తాకునుగాక, ప్రజలు తాకబడుదురుగాక. మీ ఆత్మ చేత నీ సేవకులు అభిషేకించి పలుకుతున్న ప్రతి మాట హృదయాల్లో కార్యము చేయునుగాక. అంధకార దయ్యపు దురాత్మ చీకటి కార్యములు యేసు నామములో బంధిస్తున్నాం. ఈ ప్రాంగణమంతయు నీ శిలువ రక్తం ప్రోక్షింపబడునుగాక. చక్కని సంగీత పరిచరించినందుకు స్తోత్రాలు. మంచి సౌండ్ సిస్టమ్ ఇచ్చినందుకు వందనాలు. ఆయా ప్రదేశాల నుండి నీ ప్రజలైన వారిని మీరు తోడుకొని వచ్చినందుకు వందనాలు. హోరేబులో ఉన్నావని రుజువుపరుచుకుందువు గాక. హోరేబు దేవుడవై ఉన్నావని నువ్వు కనపరుచుకుందువు గాక. ఈ దాసులు రాజుగారిని నీ నామ ఘనత కొరక ఈ రాత్రి వాడుకోరండయ్యా. ఇంకా వస్తున్న ప్రజలను కూడా క్షేమంగా నడిపించండి. మేము ఈ పాటి వారం క్షేమంగా ఉన్నామంటే నీ కృపయే, అనుదినం బ్రతుకుతున్నామంటే నీ కృపయే. దైవజనులు భయంకరమైన ప్రమాదం నుంచి కాపాడి అయ్యా మీటింగ్స్ కొరకై మా మధ్యలో సజీవులుగా నిలబెట్టినందుకు మీకు స్తోత్రము కలుగునుగాక. ఆపదలు అపాయములు యేసు నామములో తొలగిపోవునుగాక. నిందల అవమానాలు కోటివేయబడునుగాక. విచారములు తొలగిపోవునుగాక. క్షేమము, శుభము, ఆశీర్వాదం, ఆరోగ్యము, సమాధానం, కృపయు విస్తరించునుగాక. యేసు ప్రభు పేరిట స్తుతి ఆరాధనలు మీకే సమర్పించుకొనుచున్నాము తండ్రి. అందరం కూర్చుందామండి. అందరం కూర్చుందాం.